జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధం మొదలుపెట్టారు. విమర్శలు ప్రతి విమర్శల నడుమ రేపు హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో తెలంగాణ నవ నిర్మాణ సభ పేరిట నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర సేన అధినేత్రి కవిత తీవ్ర విమర్శలు చేశారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించుకోవాలని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కాకుండా అంతకన్నా ముందు తమ రాజధానిలోని వర్షం నీళ్లు రాకుండా చూసుకోండి అని సెటైర్లు వేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, ఆడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరువే వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు.